మర్యాదగా వెళ్ళండి. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలం. ఏంటి శివగామి గారు, మేము మీ డిమాండ్లు ఒప్పుకోలేదని, మీరడిగిన డబ్బు ఇవ్వలేదని వీళ్ళ చేతిలా సమ్మె చేయిస్తున్నారా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాన్సెన్స్ మాట్లాడింది నువ్వు, పనివ్వకపోవడంతో న్యూసెన్స్ చేస్తుంది నువ్వు. మర్యాదగా వీళ్ళందరికీ చెప్పి ఇక్కడి నుంచి పంపించే. ఇందులో మేడం తప్పేం లేదు. మా కోసం కూర్చున్నారు. మీకోసం కూర్చున్నారో మిమ్మల్ని కూర్చోబెట్టారో నాకు తెలీదు. శివగామి, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించే బాధ్యత నీదే. మా డిమాండ్స్ తీరే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మీ డిమాండ్లన్నీ అర్ధరహితం. మా కంపెనీకి మీ సేవలేం అవసరం లేదు. మీరు ఏ పనికి రారు. అందుకే తీసేశాము. అనవసరంగా దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి మీడియాని రచ్చగొట్టాలని చూడకండి. శిశిర, నువ్వు పైన నీ ఛాంబర్లోనే ఉండు. శివగామి ఉద్యోగుల్ని రెచ్చగొట్టి సమ్మె చేయిస్తుంది. మన వైపు న్యాయం ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. సరే, నేను కిందికి వస్తున్నాను. నేనే వచ్చి వాళ్ళతో మాట్లాడతాను. వద్దు శిశిర, నువ్వు అనవసరంగా శ్రమ పడకు, రిస్క్ తీసుకోకు. నేను చూసుకుంటాను. సరే రాజ్. మీ బాస్ కూడా ఈ విషయం తెలిసింది. పోలీసులకు కూడా ఫోన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. జైలుకు వెళ్ళాలని బాగా కోరికగా ఉందా? మీరు చేసేది ప్రపంచం అంతా చూస్తుంది. మీరు చేస్తుంది అన్యాయం. అవునా? మేడం మీద ఇలా సమ్మెలు ధర్నాలు చేస్తే న్యాయం జరగదు, కేసు అవుతుంది. పాపం వీళ్ళంతా అమాయకులు. వీళ్ళని రెచ్చగొట్టి